చందుర్తి మండలం కిష్టంపేట గ్రామంలో తేలికాటుతో బాలిక మృతి చెందింది. వివరాల్లోకి వెళ్ళగా చందుర్తి మండలం కిష్టంపేట గ్రామానికి చెందిన కద్రుక మాతి అనే 8 సంవత్సరాల చిన్నారికి జూన్ 19వ తేదీన తేలికాటు వేసింది. దీంతో అక్కడికక్కడే స్థానిక ఆర్ఎంపీ సంజీవ్ని ఫోన్ ద్వారా సంప్రదించగా అతను ప్రతిమ చికిత్స చేసి ఇంజక్షన్లు వేసి ఎలాంటి ప్రమాదం లేదని వెళ్లిపోయినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. అయితే మరుసటి రోజే తేలికాటు బాధిత బాలిక అపస్మారక స్థితికి వెళ్లడంతో వేములవాడలోని ఓ పిల్లల ఆసుపత్రికి తరలించగా అక్కడి వైద్యులు నాడీ వ్యవస్థ బలహీనమైందని మెరుగైన వైద్యం కోసం కరీంనగర్ ప్రతిమ ఆసుపత్రికి తరలించారు. అక్కడ వెంటిలేటర్పై ఉంచి చికిత్స అందించినప్పటికీ బాలిక ఆరోగ్యం క్షీణించి శనివారం ఉదయం మృతి చెందింది. దీంతో బాలిక తల్లిదండ్రులు ఆర్ఎంపీ వైద్యుడు తెలియని చికిత్సతోనే తమ కుమార్తె మృతి చెందిందని ఆరోపించడం వల్ల జిల్లా అడిషనల్ ఎస్పీ చంద్రయ్య బాలిక మృతదేహాన్ని పరిశీలించి వివరాలు సేకరించారు. సీఏ వెంకటేశ్వర్లు, ఎస్ఐ రమేష్ ఆధ్వర్యంలో మృతిపై దర్యాప్తు ప్రారంభించారు. ఏం జరిగిందండి? పాప ఎట్లా చనిపోయింది? చేన్లకు తీసుకుపోయినాం, పత్తెత్తులు పెడతామని తీసుకుపోయినాం. పత్తెత్తులు మొలిచినాయి, గుడ్డలు వేస్తామని తీసుకుపోయినాం. చెట్టు కింద కూర్చుండబెట్టిన అన్నం తినుకుంటా, అన్నం వేసిచ్చి ఒక మొన్న కొంచెం దూరం పెట్టుకుంటానని పెట్టుకుంటూ పోయినా నేను. పెట్టుకుంటూ పోయేసరికి నేను అటు పోయి మళ్ళీ రిటర్న్ వచ్చేసరికి బాగా ఏడుస్తుంది నా బిడ్డ. బాగా ఏడ్చేసరికి అన్నం కింద పడ్డది కదా, ఎర్రచిమలిగిన కావచ్చు అనుకొని ఉర్రికొచ్చినాం. ఉర్రికొచ్చేసరికి అమ్మ ఏమో గుట్టింది, డాడీ ఏమో గుట్టింది అనేసరికి అటు చూసేసరికి అక్కడ తేలు ఉన్నది. తేలుంటే ఆయనతో దాన్ని తేలుని చంపేసిండు ఆయన. చంపేసినాక ఊళ్ళకే పోవద్దు ఇట్లా షార్ట్ కట్లో ఓర్రి అనుకుంటానంటే ఒర్రెలు ఉంటాయి. ఆయనతో ఒకళ్ళకొకళ్ళు ఎత్తుకుంటూ ఉరుక్కుంటూ వచ్చినాము. చెప్పంగానే ఆయనతో మేము పోయేసరికి డాక్టర్ ఉన్నాడు. ఏమైందమ్మా అంటే సరికి ఇట్లా తేలు కుట్టింది, కాకపోతే 2 కాళ్ళకు కుట్టింది సార్ తేలు అని చెప్పినాం. చెప్పితే ఆయనతో 2 సూదులు వేసిండు. 2 సూదులు వేసినాక ఏం కాదని అన్నాడు. మా మామ వచ్చి కాలుకు పట్టి పసర్లాగా ఒకటి పెట్టిండు. పెట్టినాక ఏం కాదు అని అన్నాడు. ఈయన కూడా మస్తు ఎప్పటిదాకా ఉన్నాడు. కొంచెం పండుకుంది ఆమె, నువ్వు కొంచెం పండుకొని ఇయ్యకూరమ్మ, కొద్దిగా లేపాలే తాపకొకసారి అనుకుంటే చెప్పిండు. చెప్పినాక సరే పండుకొని ఇయ్యమని తాపకొకసారి లేపుకుంటూనే ఉన్నాం. బుజ్జి ఏమైంది అని అంటే అమ్మ ఏం కాలేదు కానీ కొంచెం నిధి నచ్చినట్టు అవుతుంది, కాసేపు పండుకుంటా అని అన్నది. అట్లనే కొద్దిసేపు పండుకున్నది. కొంచెం ఇక మేము ఆమెను లేపుకుంటేనే ఇట్లా పడుకుంటుంది, లేపుకుంటూనే కూర్చున్నాం. రాత్రి 11, 12 అట్లా ఆ టైంలో అవుతుంది. బాగా కాళ్ళు చేతులు బాగా నొప్పొస్తున్నాయి అని అన్నది. ఇట్లా ఇవన్నీ గట్టిగా ఒత్తుర్రు, ఇట్లా చేతులు బాగా నొప్పొస్తున్నాయి. అమ్మ గట్టిగా ఒత్తు, నాకు మెల్లమెల్ల ఒత్తుతున్నావు, గట్టిగా ఒత్తుమని అంటే మళ్ళా సార్కు ఫోన్ చేసిన నేను. సరికి ఇట్లా బాగా నొప్పుతుంది అంటుంది, అవస్థ పడుతుంది, మరి ఏం చేద్దాం సార్, మరి ఎట్లా అంటారు అని అంటే ఆయన ఏమన్నాడు, ఒకటి సగం గోళీలు ఉన్నాయి అమ్మ మీ దగ్గర అని అన్నాడు. ఉన్నాయి సార్ అని చెప్పిన. ఒకటి జ్వరం గోళీ వెయ్యుర్రి, సగం నొప్పుల గోళీ వెయ్యుర్రి అమ్మ అని చెప్పిండు. వేసినా కానీ ఆమె వండుకుంటలేదు. ఇక పండుకోకపోతే మళ్ళా 3కి మళ్ళీ ఫోన్ చేసిన. అమ్మ అత్త నేను ఒక 4:30 వరకు అట్లా టైం వరకు నేను అత్త అని మళ్ళీ వచ్చిండు. అమ్మ ఏ బుజ్జి ఏమైందిరా మళ్ళీ ఏమనిపిస్తుందిరా అంటే నాకు బాగా కడుపు నొత్తుంది అమ్మ, కడుపు నొత్తుంది అని అన్నది. మళ్ళీ ఫోన్ చేసినాం, సార్ బాగా కడుపు నొత్తుంది అంటారు సార్, మీరు ఒకసారి అత్తరా, మరి ఏం చెప్తలేరు అని అంటే అమ్మ నేను అత్తని ఇమీడియట్గానే అత్తున్నాని 5:30 వరకు వచ్చింది. వచ్చి ఒకటి ఇంజక్షన్ ఇచ్చి పోయినాక కొద్దిసేపటికి మంచిగానే లేచింది. బ్రష్ చేసుకోమని అంటే బ్రష్ చేసుకుంటలేదు. ఏమైందంటే నాకు అంత నిద్ర వచ్చినట్టు అవుతుందని ఎక్కడ పడితే అక్కడనే సోలుగుతుంది. అవి మనం ఒకటి క్యానల్ పెట్టుకుందాం, సూది పెడితే సెట్ అవుతుంది పాప అని ఇట్లా సూది పెట్టిండు. పెట్టింది ఈ రోజు అనేది? ఆ రోజు తెల్లారి. ఏ రోజు జరిగింది? శుక్రవారం నాడు. పాపకు తేలుగు ఎప్పుడు పుట్టింది? గురువారం నాడు పుట్టింది. గురువారం నాడు పుట్టింది. శుక్రవారం నాడు ఇక 4-3 వరకు అంత ఎటో ఏస్తుంది సార్. రానగానే ఆయన ఇక్కడ సూది పెట్టింది. ఇక్కడ సూది పెట్టేసరికి ఆమె ఇట్లా తేలగంటలు ఎత్తుంది. ఇక దాని నిన్నే ఉన్నది 3 రోజుల దాకా, 3 రోజులు అయింది, 4 రోజులు అయింది. సారిగా మొన్నడుస్తుంది. అమ్మ మీరు చెప్తే ఏమనుకుంటారో ఏమో, నేనైతే అన్ని విధాలుగా చెప్తున్నా. ఆమె పాప ట్రీట్మెంట్కి రెస్పాండ్ అస్సలు అవుతలేదు. మేము అన్ని విధాలుగా ప్రయత్నం చేస్తున్నాం కానీ ఆమె రెస్పాండ్ అవుతలేదు. తీసుకుపోర్రమ్మా అని చెప్పింది. సార్ ఎట్లా తీసుకుపోమ్మంటారు, ఎట్లా తీసుకుపోవాలి, ఒక్కతే బిడ్డ సార్ దయా దండం అని అంటే ఏం చెయ్యరాదమ్మా, మొత్తం బ్రెయిన్ డెడ్ అయిపోయింది, నీదే తప్పు ఉంది,
నీదే తప్పైందమ్మా, నువ్వే లేటుగా తీసుకొచ్చినావు అని చెప్పిండు. ఇట్లా ఆర్ఎంపీ డాక్టర్ సూది లేచిండు, ఏం కాదని చెప్పిండు. సార్ నాకు ఒక్కతే బిడ్డ, 9 సంవత్సరాలు నా ఎత్తానంటే నువ్వు అసలు నీకేమన్నా తెలివి ఉందా అమ్మకి? ఆర్ఎంపీ డాక్టర్ నువ్వు ఎందుకు నమ్మినావమ్మా? నీ బిడ్డ నువ్వు నీ చేతులారా నువ్వు అది చేసుకున్నావు. నువ్వు ఒక్కరోజు మొదగాలు తోలుకొస్తే నీ బిడ్డ బతుకునమ్మా అని చెప్పిండు. అనే అమ్మాయి 9 years ఉంటాయి. ఆమెకి 3rd class చదువుతున్నది. కిష్టపేట విలేజ్. వాళ్ళ వ్యవసాయ క్షేత్రంలో ఆమె పనిచేస్తుంటే తేలు గడిచిందని చెప్పేసి ఆర్ఎంపీ డాక్టర్ దగ్గరికి ఇన్ఫర్మేషన్ ఇస్తే ఆ ఊళ్ళో ఉన్నటువంటి ఆర్ఎంపీ డాక్టర్ ఆయన జంగుల సంజీవ్ అని అతను వచ్చి 2 ఇంజక్షన్స్ ఇస్తాడు అమ్మాయికి. సో అది తెలియదు ఇంజక్షన్స్ ఏమి ఇచ్చారో. చేసిన తర్వాత నెక్స్ట్ డే కూడా పోయి మళ్ళీ తగ్గలే అని చెప్పేసి తల్లి చెప్తే ఇంజక్షన్ ఇస్తే అప్పుడు కూడా తగ్గకుండా వాళ్ళు హయ్యర్ సెంటర్కి పట్టుకుని వెళ్తారు. వెంగళవాడ తీసుకుని వస్తే ఇక్కడ కూడా ఏదైనా ప్రైవేట్ హాస్పిటల్లో తీసుకోలేదు. వాళ్ళు ఇమీడియట్గా కరీంనగర్ తీసుకుని వెళ్తారు. అక్కడ ప్రతిమ హాస్పిటల్ తీసుకుని తర్వాత అండర్ ట్రీట్మెంట్లో 28th రోజు అంటే ఈరోజు మార్నింగ్ చనిపోవడం జరిగింది. దీంట్లో క్లియర్గా డాక్టర్ గారు నెగ్లిజెన్స్ కనబడుతుంది. ఆర్ఎంపీ డాక్టర్ ఈజ్ నాట్ సపోజ్ టు మేక్ ఎనీ మెడికల్ అడ్మినిస్ట్రేషన్, ఏది చేయకూడదు. గత రెండవది ఈ అమ్మాయి దళిత కుటుంబానికి చెందిన అని చెప్పేసి కూడా తెలిసి కూడా ఆమె వైద్యాన్ని డిలే చేయడం, హయ్యర్ సెంటర్కి రెఫర్ చేయకుండా ఈ డాక్టర్ చేసినాడు కాబట్టి అతని మీద SC/ST అట్రాసిటీ యాక్ట్ కూడా పెట్టడం జరిగింది. ఇన్వెస్టిగేషన్ నడుస్తున్నది. సో దాని ప్రకారం యాక్షన్ తీసుకుంటాం.